తాను తన సోదరులు రాజ్యమంతా దాసులుగా మారిన తరువాత యుధిష్ఠిరుడు చివరకు దుర్యోధనుడి ప్రోద్బలంతో ద్రౌపదిని పందెంలో పెట్టాడు. శకుని మోసపూరిత పాచికలతో ద్రౌపది కూడా పరాజయ పాలైంది. అయితే ద్రౌపదిని గెలిచిన వెంటనే దుర్యోధనుడు క్రూరంగా నవ్వాడు. తన సోదరుడైన దుశ్శాసనుడిని పంపి ఆమెను దాసిగా వెంటనే సభలోకి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. అంతఃపురంలో ఉన్న ద్రౌపది తాను సభలోకి రావడానికి నిరాకరించింది. పరాజయం పాలైన తర్వాతే యుధిష్ఠిరుడు తనను పందెం పెట్టాడా లేక అంతకు ముందేనా అనే తీవ్రమైన ధర్మ సందేహాన్ని సభకు పంపింది. అయితే ద్రౌపది ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దుశ్శాసనుడు అత్యంత క్రూరంగా ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాగుతూ బలవంతంగా రజస్వల అయిన వేషంలోనే సభలోకి తీసుకువచ్చాడు. ఈ దృశ్యం సభలోని పెద్దలను పాండవులను కలిచివేసింది. అయితే తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.